హలో ఎవ్రీవాన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటండి, ఛందస్సు. ఏంటి? ఛందస్సు యొక్క గణాలు. ఛందస్సులో ఏమేమి ఉంటాయి? గణాలు. ఛందస్సు ఏమేంటి? 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, ఇంకా 4 అక్షరాల గణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు అని ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. 2 అక్షర గణాలు వచ్చేసరికి ఏమేంటి? 2 అక్షర గణాలు. ల ల లల అంటే ఒక లఘు, 2 లఘువులేనండి. ఏంటండి? 2 లఘువులే. ల ల ల ల. నెక్స్ట్ గగ, 2 గురువులు. నెక్స్ట్ థర్డ్ వన్ గల. గల అనేదాన్ని హగనం అని కూడా పిలుస్తారు. ఏంటి గల అంటే ఒక గురువు, ఒక లఘువు. లాస్ట్ వన్ ల లగ. లగ అంటే వగనము. వగనం ఏమని పిలుస్తారు? ఒక లఘువు, ఒక గురువు. ఇవ్వండి మన యొక్క 2 అక్షర గణాలు. ఎన్ని ఉన్నాయి? 4. 2 అక్షర గణాలు ఎన్ని? 4. 3 అక్షర గణాలు చూడండి. ఇది ఒక కోడ్ అండి. ఇది కిందిది గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మీరు ఈజీగా చేసేయచ్చు. పైనది నుంచి కాకుండా కింద. య మాత రాజ బానస. య మాత రాజ బానస. య అనేది పలకడానికి ఈజీ ఉంది కాబట్టి లఘువు. తర్వాత మా గురువు, మా తా గురువు, రా గురువు, జ లఘువు, బా దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు, నా లఘువు, లఘువు వచ్చింది కదండి ఇక్కడ. అయితే ఇప్పుడు దీని ద్వారా మనం యొక్క 3 అక్షరాల గణాలు చూద్దాం. యగనము. యగనము యొక్క 3 అక్షర గణాలు చూడండి. ఫస్ట్ లఘువు, గురువు, ఇందులోనే చూడండి. లఘువు, గురువు, గురువు, ఫస్ట్ 3 యగనం. ఓకేనా? నెక్స్ట్ మగనం చూడండి. మగ నుంచి మగనము, గురువు, గురువు, గురువు. ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసేయగలుగుతాం. నెక్స్ట్ తగనం. తగనం యొక్క కోడ్ చూడండి. గురువు, గురువు, లఘువు. చూడండి ఇక్కడ గురువు, గురువు, లఘువు. నెక్స్ట్ రగనం చూడండి. గురువు, లఘువు, గురువు. నెక్స్ట్ జగనము. ఒక లఘువు, గురువు, లఘువు. అంతేనా? నెక్స్ట్ భగనము. గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, లఘువు. నెక్స్ట్ నగనము. ఇక్కడ నగనం వచ్చేసరికి చూడండి. ఇక్కడ 2, తర్వాత ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 2 నుంచి ఇక్కడ స్టార్టింగ్ 3 లఘువులే. నెక్స్ట్ సగనం చూడండి. లాస్ట్ 1 లఘువు, మళ్ళీ ఇక్కడ 2 లఘువు, గురువు, ఇక్కడ సగనం. ఇవ్వండి మన యొక్క 3 అక్షరాల గణాలు. దీన్ని యమాత రాజ బానస. కరెక్ట్ దీర్ఘాలతో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. మీకు ఇవి ఏదైనా గుర్తు రాకపోయినా ఇది ఒక్క సూత్రం రాసుకుంటే దాని ద్వారా తగనం